పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం దశమ స్కందంలోని చిన్ని కృష్ణుని యొక్క లీలల నుండి రెండు చక్కని పద్యాలను వివరణయుక్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రెండు పద్యాలను కూడా డిస్క్రిప్షన్లో రాసి ఉంచుతాను. కావాలనుకున్నటువంటి మిత్రులు, నేర్చుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులు అక్కడ చూసి నేర్చుకోగలరు. రేపల్లె గ్రామంలో యశోద నందుల ఇంటిలో పెరుగుతున్నటువంటి చిన్ని కృష్ణుడు రేపల్లెలో ఉన్నటువంటి గోపకాంతల ఇండ్ల లోపలికి వెళ్ళి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన పాల పదార్థములన్నింటినీ దొంగిలిస్తున్నటువంటి క్రమము లోపల వెన్న దొంగ చిన్ని కన్నయ్య యొక్క దుందుడుకు చేష్టలను భరించలేనటువంటి రేపల్లె గ్రామములో ఉన్నటువంటి గోపకాంతలందరూ ఇక ఈ చిన్ని కృష్ణుని యొక్క చిలిపి చేష్టలను, దుందుడుకు చేష్టలను, చిన్ని కృష్ణుని యొక్క ఆగడాలను ఇంకా మేము తట్టుకోలేకుండా ఉన్నాము. వెంటనే తన యొక్క తల్లిగారైనటువంటి యశోదాదేవి వద్దకు వెళ్ళి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను తల్లి అయినటువంటి యశోదాదేవికి చెప్పుదాము రండి అని చెప్పి గోపకాంతలందరూ సమావేశమయ్యి గోపకాంతలందరూ కలిసి యశోదాదేవి దగ్గరకు వెళ్ళినారు. అక్కడ ఒక్కొక్క గోపకాంత తమకు ఎదురైనటువంటి చిన్ని కృష్ణుని ద్వారా ఎదురైనటువంటి అనుభవాలను యశోదాదేవికి ఏకరువు పెడుతున్నారు. ముందుగా ఒక గోపకాంత అంటున్నది, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక నగి ఈ బాలుండాలము సేయుచున్ ఆలకు క్రేపులను విడిచన్ అంభోజాక్షి. మరొక్కసారి, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక నగి ఈ బాలుండాలము సేయుచున్ ఆలకు క్రేపులను విడిచన్ అంభోజాక్షి పద్మముల వంటి కన్నులు కలిగిన ఓ యశోదాదేవి, అమ్మా, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట, పిల్లలకు పాలివ్వడానికే పాలు లేవని బాలింతలందరూ వారే బాధపడతా ఉంటే వారి ఇళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక నగి, అప్పుడు కృష్ణుడు పక నగి ఈ బాలుండాలము సేయుచున్ ఆలకు క్రేపులను విడిచెన్. మరి ఒకవైపు బాలింతలందరూ తమకు పాలు లేవు, తమ బిడ్డలకు చన్నుగుడిపి పాలు ఎట్లా ఇవ్వాలి అని చెప్పి వారు బాధపడతా ఉంటే, మరి వారి ఇండ్ల లోపల ఉన్నటువంటి ఆవుల యొక్క దూడలను ఆవుల వద్దకు వదిలి మరి ఆవు పాలు కూడా దొరకకుండా ఆ లేగదూడలే త్రాగేటట్లుగా చేసినాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లలందరూ కూడా ఆకలితో కేకలేస్తున్నారమ్మా అంటూ ఒక గోపకాంత యశోదాదేవికి తమ యొక్క గోడును విన్నవించుకున్నది. మరొక గోపకాంత అంటున్నది, మరి గోపకాంతలకు తెలియదు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ యొక్క చిలిపి చేష్టలను చేస్తున్నాడు అని చెప్పి. మరి అటువంటి గోపకాంతలు చిన్ని కృష్ణుణ్ణి మామూలు వ్యక్తిగానే చూస్తూ, అమ్మా, పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడిచెన్ ఆజ్ఞ కలదో లేదో, చిక్కిన కడవల పోనడిచెన్ ఆజ్ఞ కలదో లేదో. పడతీ నీ బిడ్డడు, అమ్మా, నీ యొక్క కుమారుడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు, మా కుండలలో మంచిగా కాగి ఉన్నటువంటి పాలను ఆ పడుచులకు పోసి తన ఈడు పిల్లలందరినీ తీసుకొని వచ్చి తన ఈడు పిల్లలందరికీ ఆ పాలను పోసి ఆ పడుచులకు పోసి చిక్కిన కడవలన్, తర్వాత మిగిలిపోయినటువంటి కుండలను నడిచన్ పగలగొట్టినాడమ్మా. ఆజ్ఞ కలదో లేదో, మరి ఇకనైనా నీ కొడుకును అదుపులో పెట్టుకుంటావో లేదో అమ్మా. మరి నీ యొక్క కొడుకు యొక్క దుందుడుకు చేష్టలను మేము తట్టుకోలేకుండా ఉన్నామమ్మా అని చెప్పి మరొక గోపకాంత అంటున్నది,
మీ పాపడు మా గృహముల నాపోవగ పాలు ద్రావనగపడకున్నన్ కోపించి పిన్నపడుచుల వాపోవగ జిమ్ము కొనుచు వచ్చన్ తల్లి మీ పాపడు మా గృహముల నాపోవగ పాలు ద్రావనగపడకున్నన్ కోపించి పిన్నపడుచుల వాపోవగ చిమ్ము కొనుచు వచ్చన్ తల్లి అమ్మా మీ పాపడు మా గృహములను ఆపోవగా తృప్తి తీరా మా గృహములలో ఉండేటటువంటి పాలు త్రాగడానికి ప్రయత్నం చేస్తే మా ఇళ్లలో ఉన్నటువంటి పాలను తృప్తి తీరా తాగడానికి ప్రయత్నం చేస్తే అగపడకున్నన్ పాల కుండలు గనక పాల కడవలు గనక కనబడకపోయినట్లయితే కోపించి కోపాన్ని తట్టుకోలేక పిన్నపడుచుల చిన్న చిన్న పిల్లలు ఉంటే వారిని వాపోవగ చిమ్ము కొనుచు వచ్చెన్ తల్లి వారు గట్టిగా కేకలు పెట్టి ఏడ్చేటట్లుగా వారిని గట్టిగా గిచ్చి గిల్లి మరి వస్తున్నాడమ్మా ఈ విధమైనటువంటి దుందుడుకు చేష్టలను మేము తట్టుకోలేకుండా ఉన్నాము తల్లి అంటూ ఏకరువు పెడుతున్నారు గోపకాంతలందరూ యశోదాదేవి వద్ద. మిగతా పద్యాలను తర్వాత వీడియోలో చూద్దాం మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదములు.